వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఉండే రకరకాల వింత వింత గాథల్లో మనం చెప్పుకోబోయేది కూడా మరీ వింత గాథ, భలే తమాషాగా ఉంటుంది. పూర్వం వర్ధమానపురం అని ఒక నగరం ఉండేదట. ఈ నగరంలో దంతిలుడని ఒక వ్యాపారి ఉండేవాడు. ఈ దంతిలుడు ఏంటంటే చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యం. రాజుగారి బిల్డింగ్లోకి, భవనంలోకి, సొంత ఇంట్లోకి వెళ్ళినంత స్వతంత్రంగా తిరగగలిగేంత సంపద కలిగిన వాడు. రాజుకు అవసరమైన ప్రతి వస్తువు అతని వ్యాపారంలో నుంచే బయటకు వచ్చేది. రాజుగారు ఏదైనా కొత్త వస్తువు తెప్పించుకోవాలంటే దంతిలుడే వాటిని అరేంజ్ చేసేవాడు. ఆ పద్ధతి వల్ల అతను రాణివాసంలోకి కూడా సులువుగానే వచ్చిపోయి తిరుగుతూ ఉండేవాడు అనమాట. అయితే ఇది కుర్రవాడుగా ఉండగా రాజుగారింటికి తిరగటం అతనికి అలవాటైంది. కొంచెం పెద్దవాడయ్యాక అతనికి వివాహం అయిందట. వివాహం చేసుకున్న సందర్భంలో మొత్తం రాజసభలో ఉన్న అధికారులందరినీ పెళ్లికి పిలిచారు. ఈ వివాహ సమయంలో వచ్చినటువంటి పెద్దలందరితోటి రాజుగారి గదులు ఊడ్చేవాడు, అంటే భవనంలో గదులు ఊడ్చేవాడు గోరంభుడని ఒకడు కూడా వచ్చాడు. పిలిచారు, అందరినీ పిలిచారు, అన్ని క్యారెక్టర్స్ అంటే అన్ని రకాల క్లాసుల వాళ్ళని పిలిచారు. క్లాస్ 4 వాళ్ళకు కూడా పిలుపు వచ్చింది. అయితే ఈ గోరంభుడు ఏం చేశాడంటే, ఇతను బ్రాహ్మణ సమారాధన చేస్తున్నప్పుడు దంతిలుడు బ్రాహ్మణ సమారాధన చేస్తుంటే బ్రాహ్మలందరినీ కూర్చోబెట్టి పెద్దవాళ్ళకి పూజ చేసి వాళ్ళ కాళ్ళు చేతులకు వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిపై చల్లుకుని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చే సమయంలో ఆ వరసలో వెళ్ళి గోరంభుడు కూడా కూర్చున్నాడు. ఇక్కడ క్లాస్ కంటే ఈ బ్రాహ్మలేమో వీళ్ళేమో పండితులు, గోరంభుడు పని చేసుకునేవాడు. పని చేసే వాళ్ళ సమూహం ఇంకొకటి ఉంది. ఈ పెద్దవాళ్ళ సమూహంలో కూర్చునేసరికి దంతులుడికి నచ్చక కాస్త కేకలేసి అర్ధచంద్ర ప్రయోగం అని రాస్తారు. అర్ధచంద్ర ప్రయోగం అంటే మెడ పట్టుకుని తోశారనమాట, అతన్ని బయటికి తోసేశారు, అతన్ని రానివ్వాలి. దాంతో గోరంభుడికి ఒళ్ళు మండిపోయింది. అవురవురా, వీడికి ఎంత పొగరు ఈ దంతులుడికి, వీడి అంతు చూద్దాం అనుకున్నాడు. ఏం చేశాడట, ఒక 4-5 రోజులు గడిచాక ఒకనాటి తెల్లవారుజామున రాజుగారు అప్పుడే నిద్రలేస్తూ ఉంటే, ఆహా, ఈ దంతిలుడు ఎలాంటి వాడు, పట్టప్రాణిని కావలించుకుంటున్నాడే, ఆలింగనం చేసుకుంటున్నాడు అన్నాడు. అనంగానే రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఏమిట్రా గోరంభ, ఏమన్నావు, చెప్పు చెప్పు మళ్ళీ చెప్పని అడిగాడు. అడిగేసరికి ఇతను అన్నాడు, బాబు, తెల్లవారుజామున నిద్ర వస్తుందని కళ్ళు తాగానండి, ఆ మత్తులో ఏం కలగన్నానో ఏం మాట్లాడానో నేనేమన్నానో నాకు గుర్తులేదండి అని చెప్పేశాడు. కానీ రాజు స్పష్టంగా తెల్లవారి పావుతక్కువ 6 అయినప్పుడు విన్నాడు, దంతిలుడు పట్టపురాణిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతకంటే అవమానకరమైన మాట ఇంకొకటి ఉందా? దంతిలుడు ఒక వ్యాపారస్తుల పిల్లవాడు. అతను రోజు వస్తాడు లోపలికి, నగరంలోకి వస్తాడు, రకరకాల సామాన్లు తీసుకొస్తాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు, బాగుంది. ఇతను ఇంత ఫ్రీగా రానివ్వటంతో ఇతను పట్టప్రాణితో స్నేహం చేశాడేమో అన్న అనుమానం వచ్చేసింది రాజుగారికి. రావటం ఏమిటి, వెంటనే దంతిలుడిని లోపలికి రానివ్వద్దు అని ఒక ఆజ్ఞ చేసేసారు. అప్పటికప్పుడే జరిగిపోయింది. 10-10:30 అయ్యి ఎండెక్కేసరికల్లా దంతిలుడు ఏదో వ్యాసంగం కోసం, అంటే నగరంలోకి బోళ్ళని సరుకులు పంపిస్తాడు, వాటి డబ్బులు వసూలు కోసమో లేకపోతే కొత్త వస్తువులు వచ్చినాయని చూపించడానికో లోపలికి రాబోయేసరికల్లా ఆమె మిమ్మల్ని రానివద్దని బయటికి పంపించేశారు. ఎన్నిసార్లు అతన్ని రావడానికి ప్రయత్నం చేసినా నగరులోకి అతన్ని రానివ్వల. రాణివాసం వైపుకి అసలు ఆశే లేదు, ఆస్థానంలోకి కూడా అతను రాల. నేను ఏం చేశాను, నా వల్ల ఏం తప్పు జరిగిందని నన్ను లోపలికి రానివ్వటం లేదు అని పదే ఆలోచించాడు దంతిలుడు. అతనికి అర్థం కాల. ఒక వారం తర్వాత మళ్ళీ అతను వస్తే అతనికి ఏం తెలిసింది, ఈ గోరంభుడు ఎవరో స్నేహితుడితో నిలబడి అక్కడ మాట్లాడుతూ చీపురు పక్కకు పెట్టి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ దంతిలుడిని చూసావా, ఈయనతోటి పెట్టుకుంటే చాలా కష్టం రోయ్, మెడపెట్టు గెంటిచ్చేస్తాడు. ఇప్పుడు ఆయన కూడా మెడపట్టుకుని గెంటించబడుతున్నాడు. ఆయన చేసిన దానికి ప్రతిక్రియ ఆయనే అనుభవిస్తున్నాడు, చూసావా, ఈయన సామాన్యుడు కాదన్నాడు. అనంగానే అప్పుడు దంతిలుడికి గుర్తొచ్చింది, అవురవురా, నా పెళ్లి రోజున పెద్దవాళ్ళందరి మధ్యలో వచ్చాడని గోరంభుణ్ణి నేను మెడబెట్టుకుని తోసాను, దాంతో వీడేదో మనసులో పెట్టుకుని రాజుగారికి నా మీద ఏమైనా ఎక్కిచ్చాడు ఏమిటోనూ అని ఆలోచించుకుని ఏం చేశాడు, సాయంకాలం వచ్చి రాబోయే గోరంభ మా ఇంటి రాని తీసుకెళ్ళి వెంబడబెట్టుకుని తీసుకుపోయి చక్కటి ఒక వస్త్రాల జతని బహుమానం చేసి, గోరంభ, ఆ రోజు నా పెళ్లి రోజున నువ్వు పెద్దవాళ్ళ మధ్యలోకి వచ్చేసావు, అదే అవజ్ఞ కదా అని నేను నిన్ను వెళ్ళమన్నాను, కానీ అంతకంటే నీ మీద నాకేమీ కోపం లేదోయ్, నువ్వు ఎప్పుడు నాకు ప్రీతిపాత్రుడివే, నీ పని చాలా శుభ్రంగా చేస్తావు, నువ్వు చక్కటి పనివాడివి, ఇదేమీ మనసులో పెట్టుకోకు అని ఆ బట్టలు పెట్టి
ఎందుకో రాజుగారి దగ్గరికి నన్ను రానివ్వటం లేదు, నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అనగానే గోరంభుడు అన్నాడు, అయ్యా ఇంత ఉపకారం చేశారు, పెద్దవాళ్ళకి పెట్టే బట్టలు నాకు పెట్టారు, నేను చూస్తాలేండి దాని సంగతి అని చెప్పాడు. చెప్పాక ఏం చేశాడు గోరంభుడు, ఒక 2-3 రోజుల తర్వాత రాజుగారు పొద్దునే నిద్రలేస్తుంటే, అయ్యయ్యో ఈ రాజుగారు ఏమిటి మల విసర్జన చేస్తూ దోసకాయలు తింటున్నాడు అన్నాడు. అనేసరికి రాజు ఉలికిపడ్డాడు. ఏమిట్రా గోరంబా పిచ్చిబాగుడు బాగుతావు, ఏమంటున్నావురా అన్నాడు. అనగానే గోరంబుడు అన్నాడు, ఏమో ప్రభు, కళ్ళు తాగుతాను తెల్లవారుజామున నిద్ర రాకుండా, ఇప్పుడే కాస్త గుంకుపాట్లు పడి ఏవో ఎర్రికళ్ళు వస్తాయి, నేను ఏదో కలవరిస్తానండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి వీడికాల పాడుగాను, ఎవడైనా మల విసర్జన చేస్తూ తింటాడా? తినడు. పోని నేనా అందులోను, రాజుగారు మల విసర్జన చేస్తూ దోసకాయ తింటున్నాడని చెప్తున్నాడు, వీడు దుంపదెగా నోటికొచ్చిన పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు, వీడికి ఏం వెర్రికళ్ళు వస్తాయో అని ఎవరినో పిలిచాడు. ఒరే ఈ గోరంభుడికి ఇంకా కళ్ళు అందనివ్వకండి, వాడు బాగే వాగుడు వినలేక వస్తున్నాడు నేనని కేకలేశాడు. 10 గంటల అయ్యేసరికి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. అయ్యయ్యో వీడేదో ఇట్టా పిచ్చి మాటలు మాట్లాడాడని, బంగారం లాంటి దంతిలుడు చిన్నతనం నుంచి వాళ్ళ నాన్న వ్యాపారం చేస్తుంటే వెనకాల పుస్తకం పుచ్చుకొచ్చే రోజుల నుంచి కూడా మన ఇంట్లోకి వచ్చే పిల్లవాడిని ఇంత మాటని నేను ఇట్లా చేశానే, దంతిలుడు ఎంత స్నేహితుడు, ఎన్ని రకాల బహుమానాలు ఇచ్చాడు, ప్రపంచంలో ఎక్కడా దొరకని అద్భుతమైన వస్తువులన్నిటితోటి మన నగరులో నింపేశాడే, వాడు ఎంతో మంచివాడు, అనవసరంగా దంతిలుడి మీద నేను నిషేధం పెట్టి ఇట్లా ఈ పని చేశానని దంతిలుడి మీద నిషేధం తీయించేశాడు. ఎందుకంటే ఈ గోరంబుడు ఉన్నాడే, వీడు తాగుబోతు, కళ్ళు తాగుతాడు, వీడేదో పిచ్చివాగుడు బాగుతాడు, వీడు ఈ మాట పిచ్చి మాట మాట్లాడాడంటే అది సరైందని ఎలా అనుకుంటాం? ఓసారి పిచ్చివాగుడు వాగితే వాడు ఎప్పుడు పిచ్చివాగుడిదే వాడిది. కాబట్టి ఇక ఆ మాటలు వినిపించుకోకూడదని అసలు గోరంబుడిని తెల్లవారుజామున వీడు మా నగరంలో నా దగ్గర ఉండడానికి వీలు లేదని ఆజ్ఞ జారీ చేసి దంతిల్ని పిలిపించుకుని దంతిలుడిని కేకేసి ఏమీ జరగనట్టే మాట్లాడకుండా ఉండిపోయాడు. ఏం జరిగి రాజుగారు తనని వద్దన్నాడో, ఏం జరిగి మళ్ళీ రమ్మన్నాడో దంతిలుడికి ఎప్పుడూ తెలియలే. అది గోరంభుడికి రాజుగారికి మధ్య రహస్యంగా ఒక మాట్లాడకూడని విషయంగా ఉండిపోయింది. చూడండి కథ ఎలా ఉందో. ఒకడు తన నోటు వదరిపాటుతనంతో చెడగొట్టి అదే వదరిపాటుతనంతో మళ్ళీ దీన్ని సరిచేశాడు. ఎంత తెలివైన కథ కదా, ఆలోచించండి, ఈ కథని అర్థం చేసుకోండి. కథ కంచికి మనం ఇంటికి.